నాకు 500 మంది కమిట్మెంట్ అడిగారు, ఇచ్చుంటే నేను బహుశా మంచి హీరోయిన్ అయ్యేదానేమో. రియల్గానా? లెటెస్ట్ టేక్ నాకు ఒక 1000 మంది ఒక 2000 3000 మంది అప్రోచ్ అయ్యారు. 2000 3000 మందిలో 500 మెంబర్స్ అయితే అడిగే ఉంటారు. అలా అంటే ఓన్లీ మూవీస్ కనే కాదు, అది చాలా హైపే ఉంటుంది. మరి దీనికి హైపే ఇస్తున్నారు. మీకు ఎప్పుడైనా అనిపిస్తుంటారా, అంటే ఒక మనిషి టాలెంట్ ఉండి పైకి వెళ్తున్నారు, ఒక ఆఫర్ వస్తుంది మనకి, కానీ అక్కడ కూడా ఒక బార్డర్ గీస్తున్నాడు కమిట్మెంట్ అని. అవును. సో ఎలా ఉంటుంది మీకు? అంటే ఎలా అనుకున్నారు, ఎలా తీసుకున్నారు? ఏం తీసుకోలేను, ఎందుకంటే ఐ నో హౌ గైస్ ఆర్, హౌ బాయ్స్ ఆర్. ఐ మీన్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి. సో నువ్వు అడగడంలో నాకేం అది పెద్ద విచిత్రంగా అనిపించట్లేదు, ఎందుకంటే అంటే డైరెక్ట్గా అడుగుతారా? అడిగేది డైరెక్ట్గా కమిట్మెంట్స్ లేదా కాంప్రమైజ్ మీకు ఓకేనా అంటే బేసిక్గా ఏంటంటే వాళ్ళు వెళ్ళిరనేది తెలుసు కూడా, కానీ మనం ఓపెన్ చేయలేము. అలాంటి సిచ్యువేషన్స్ కూడా మీరు చూసి ఉండొచ్చు. సో ఏమనుకుంటారు నిజంగా ఛాన్స్ కోసం ఒక అమ్మాయి ఇలా? ఇట్స్ ఇండివిజువల్ చాయిస్, ఇట్స్ కంప్లీట్లీ ఇండివిజువల్ చాయిస్.